కార్తీక పురాణం 9వ అధ్యాయం. యమదూత సంభాషణము. విష్ణుదూతోక్తి అజామిలుని విముక్తి. విష్ణుదూతలు అడిగిరి, ఓ యమదూతలారా, మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీ యమదండనకు ఎవడు తగినవాడు? పుణ్యమనగా ఏమి, పాతకమనగా ఏమి? ఈ విషయములన్నింటికీ మాకు చెప్పుడు ఇట్లుని విష్ణుదూతలు అడగగా యమదూతలు ఇట్లు పలికిరి, ఓ విష్ణుదూతలారా, సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వారిని దండింతుము. వేద మార్గమును వదిలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువుని, రోగుని పాదముల చేత తన్నువాడుని, తల్లిదండ్రులతో కలహించువాడిని అయిన వారిని మేము దండింతుము. నిత్యము అబద్ధమాడుచు జంతువులని చంపుచు కులాచారమును వదిలివారిని మేము దండింతుము. ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్న వానిని, డాంబికుని, దయాశాంతులు లేని వానిని, పాప కర్మల అందు ఆసక్తుడై వారిని మేము దండింతుము. పరుని భార్యతో క్రీడించు వానిని, ద్రవ్యమును గ్రహించు సాక్ష్యమును చెప్పును వానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకుని వానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరిచిన వానిని, అపకారమును చేయువానిని మేము దండింతుము. వివాహమును చెరుచువానిని, ఇతరులు సంపత్తులను చూచి అసూయపడువాడిని మేము దండింతుము. పరుల సంతానము చూచి దుఃఖించువానిని, కన్యాశుల్కముల చేత జీవించువానిని, వడ్డీతో జీవించువానిని మేము దండింతుము. చెరువుని, నూతిని, చిన్న కాలువలను నిర్మించి వ్యాపారమును మార్పించి వానిని, నిర్మితములైన వాటిని చెరుచువానిని మేము దండింతుము. మోహము చేత మాతాపితరుల శ్రాద్ధమును విడిచిన వానిని, నిత్యకర్మను వదిలి వానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగిని, పరపాక ఋతుని, పితృశేషాన్నమును భుజించువానిని మేము దండింతుము. పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంతమాత్రము పెట్టక తానే అంతయు భుజించువాడు. పితృశేషాన్న భోక్త అనగా శ్రాద్ధ భోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నమును భుజించువాడు. ఇతరుడు దానము చేయు సమయాన ఇవ్వవద్దు అని పలుకువానిని, యాచించిన బ్రాహ్మణుని కివ్వని వానిని, తన్ను శరణుజొచ్చిన వానిని చంపువానిని మేము దండింతుము. స్నానమును, సంధ్యావందనమును విడుచువానిని, నిత్యము బ్రాహ్మణ నిందకుని, బ్రాహ్మణ హంతకుని, అశ్వహంతకుని, గోహంతకుని మేము దండింతుము. ఈ మొదలైన పాతకములను చేయు మానవులు యమలోకమందు మా చేత యాతనలను పొందుదురు. ఈ అజామిలుడు బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసీ సంగలోలుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములను చేసినవాడు. ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు. ఇట్టి విప్రాదుడు మీ విష్ణులోకమునకు ఎట్లు అర్హుడగును? ఈ ప్రకారముగా పలికిన యమదూత మాటలు విని విష్ణుదూతలు చిరునగువుతో వికసించిన ముఖపద్మములు కలవారే మేఘ సమాన గంభీర ధ్వనితో ఇట్లనిరి, ఏమి ఆశ్చర్యము! మీరింత మూఢులు! ధర్మ మర్యాదను మేమే చెప్పెదము, సావధానముగా వినుడు. దుస్సంగమును విడుచువాడు, సత్సంగమును ఆశ్రయించువాడు, నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు, యమదండార్హుడు అగుడువాడు, స్నాన సంధ్యావందనమును ఆచరించువాడును, జప హోమాదులు ఆచరించువాడును, సర్వభూతములందు దయావంతువాడును, యమలోకమును పొందడు సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్ని హోత్రములను చేయుచు కర్మల ఫలములను బ్రహ్మయందుంచినవాడు యమదండార్హుడు కాడు. కర్తభోక్తృ తత్పదాలను సగుణ పరమేశ్వరుని యందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించుటచే తాత్పర్యముగా కలవాడు యమమందిరానికి వెళ్ళడు. అన్నదానమాచరించువాడును, జలదాతయు, గోదానకర్తయు, ఋషోత్సర్గకర్తయు యమలోకమును పొందడు. ఋషోత్సర్గము
ఆబోతును అచ్చుపోసి వదులుట. విద్యను కోరిన వారికి విద్యాదానం ఆచరించువాడును, పరోపకారమందు ఆసక్తి కలవాడును యమలోకమును పొందడు. హరిని పూజించువాడును, హరినామమును జపించువాడును, వివాహములను ఉపనయములను చేయువాడును యమలోకమును పొందడు. మార్గ మధ్యమందు మండపములను కట్టినవాడును, క్రీడాస్థానములను కట్టినవాడును, దిక్కులేని శవమును మంత్ర సంస్కారమును చేయువాడును యమలోకము పొందడు. నిత్యము సాలగ్రామ అర్చనమాచరించి ఈ తీర్థమును పానము చేసి దానికి వందనమాచరించువాడు యమలోకమును పొందడు. తులసీ కాష్టమాలికను మెడయందు ధరించి హరిని పూజించువాడును, సాలగ్రామను పూజించువాడును యమలోకమును పొందడు. భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచున్నను, గృహమందు ఉంచుకున్నను యమలోకమును పొందడు. సూర్యుడు మేషతుల మకర సంక్రాంతులు ఎందుండగా ప్రాతస్నానమాచరించువారు యమలోకను పొందరు. రుద్రాక్ష మాలికను ధరించు జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు. నిత్యము అచ్యుత గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు. కాశీయందు మణికర్ణిక ఘట్టమందు హరిస్మరణ చేయుచు మృతి నొందిన ఎడలవాడు సర్వ పాపములు చేసిన వాడైనను యమలోకమును పొందడు. దొంగ, కళ్ళు త్రాగువాడు, మిత్రహంతకుడు, బ్రాహ్మణ హంతకుడు, గురు భార్యరతుడు, శ్రీహత్య, రాజహత్య, గురుహత్య, గోహత్య చేసిన పాపాత్ములు మరణకాలమందు హరిని స్మరించిన ఎడల పాప విముక్తులగుదురు. మహిమ తెలిసి కానీ తెలియక కానీ మరణకాలమున హరినామ సంకీర్తన కావించును వారు పాపాత్ములైనను ముక్తులగుదురు. పడినప్పుడునను, తొట్టుపాటు పొందినప్పుడునను, కొట్టబడినప్పుడునను, జ్వారాదుల చేత పీడింపబడినప్పుడునను, సప్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడునను, వశము కానప్పుడునను హరి హరి అను కొండల వలె పెరిగియున్న పాపములన్నీయు భూమియందు కానీ స్వర్గమందు కానీ హరినామ సంకీర్తనము చేత నశించును. మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణను చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూది వలె నశించును. విష్ణుదూతలిట్లు యమదూతలతో పలికి అజామిలుని యమదూతల వలన విడిపించిరి. తర్వాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారం చేసి మీ దర్శనము వలన నేను తరించితనని. తర్వాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిరి. తర్వాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సంవాదనము విని ఆశ్చర్యంపడి అయ్యో ఎంత కష్టమాయను, ఆత్మహితము చేసుకొనిలాక పోతిని కదా, చీచి నా బ్రతుకు సజ్జన నిందిత మాయను కదా, పతివ్రత అయిన భార్యను వదిలేసి కళ్ళు త్రాగిడి, ఈ దాసీ భార్యను స్వీకరించి తిని కదా, వృద్ధులు నాకంటే వేరే దిక్కులేని వారిని పుణ్యాత్ములైన మాతాపితులను నీచుడైన విడిచితిని కదా, అయ్యో ఎంత కష్టము, ధర్మమును చెరుచువారు కాముకులు నిరతరమును అనుభవించువాడు నరకమందిప్పుడు నేను నిశ్చయముగా పడెడువాడిని. ఇది ఏమి ఆశ్చర్యము, ఇది స్వప్నమా? ఆ నల్ల కత్తులను ధరించి యమభటులు ఎట్లు పోయిరి, నేను పూర్వజన్మమందు పుణ్యమాచరించిన వాడను, ఇది నిజము. అట్లు కానిచో దాసీపతినైన నాకు మరణకాలమందు హరిస్మృతి ఎట్లు కలుగును, నా జిహ్వ హరినామమును ఎట్లు గ్రహించును, పాపాత్ముడైన నేనెక్కడా, అంత్యకాలమంది స్మృతి ఎక్కడా, సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడా, మంగళకరమైన నారాయణ నామమెక్కడా. అజామిలుడిట్లు విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రియుడై కొంతకాలముండి సాయుజ్యముక్తిని పొందెను. కాబట్టి నారాయణ నామ సంకీర్తన కావించువారు సమస్త పాప విముక్తులై వైకుంఠ లోకమును పొందుదురు. ఇందుకు సందేహము లేదు.